భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఆహ్, ఇప్పటికి ఒకటి ఆయిల్ మనం తెప్పించుకుంటున్నాం ఒక ఎత్తు. రెండవది ఆయిల్‌కి సంబంధించి ప్రధాన సమస్య ఏమవుతున్నదంటే ఇన్స్యూరెన్స్. యూరప్ దేశాలు, అమెరికాకి సంబంధించినటువంటి ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ హార్ముజ్ జలసంధి వైపుగా వస్తున్నటువంటి షిప్పులకి ఇన్స్యూరెన్స్ చేయకపోవడం వల్ల వాళ్ళు రావట్ల. వాస్తవంగా ఇరాన్ ఆహ్, దాడులు చేస్తోందని తెలిసినా భారత్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. భారత్‌కి సంబంధించినటువంటి తొలి షిప్పు హార్ముజ్ జలసంధి నుంచి వచ్చింది. లైట్లు ఆఫ్ చేసి, రాడార్ ఆఫ్ చేసేసి సైలెంట్‌గా వచ్చేసింది. సాధారణంగా అదొక థ్రెట్టు. ఎందుకంటే అవతలోడికి గూడా తెలీదు మనం. అవతలోడు మనకి తెలీదు. తద్వారా గుద్దుకునే ప్రమాదం గూడా ఉంటుంది. అయినా ఎవడు వెళ్ళట్లేదు గదా! అన్న ధైర్యంతో వచ్చేసింది. అలాంటి విధానాన్నే ఇప్పుడు అనేక షిప్స్ అవలంబిస్తూ ఇప్పుడు ఒక 400 షిప్‌లు అక్కడ ఆగిపోయి ఉంటే 89 షిప్‌లు వచ్చేసినాయి. ఇవతలకి హార్ముజ్ జలసంధిని దాటొచ్చేసినాయి. అయితే ఈ షిప్పులకి ఇన్స్యూరెన్స్‌లయితే ఉండే పరిస్థితి లేదు. అటు బ్రిటన్‌కి సంబంధించిన కంపెనీలు ఇన్స్యూరెన్స్ చేస్తామని అవి గూడా ఇప్పుడు వెనక్కి తగ్గినాయి. భారతదేశంలో ఈ ఇన్స్యూరెన్స్‌లు, షిప్పుల ఇన్స్యూరెన్స్ దిశగా అడుగులు పడుతున్నాయి. హార్ముజ్ జలసంధి మీద నుంచి వెళ్ళేటటువంటి షిప్స్‌కి ఇన్స్యూరెన్స్ అన్నటువంటి దిశగా ఇప్పుడు కొత్త చర్చలు జరుగుతున్నాయి.